నాలుగేళ్లు గాఢంగా ప్రేమించుకొని ఇకపై అతనితోనే కలిసి ఉండాలని భర్తను ఇంటిని వదిలేసి భారత్కు వచ్చేసింది సీమ. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీరి ప్రేమ వైరల్ అవుతోంది. నేషనల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా వీరి న్యూసే వినిపిస్తోంది. అయితే అచ్చం సీమ సచిన్ల లవ్ స్టోరీని తలపించే మరో లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. మరి లేట్ చేయకుండా ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పబ్జీలో పరిచయమైన యూపీ యువకుడు సచిన్ మీనా కోసం తన 4 పిల్లలను తీసుకొని భారత్లోకి ప్రవేశించిన పాక్ మహిళ సీమా హైదర్ ఉదంతం రోజుకు మలుపు తిరుగుతోంది. దీనిపై చర్చ కొనసాగుతుండగా అటువంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. అయితే ఈ ప్రేమ కథలో ప్రియుడిది పాకిస్తాన్, ప్రియురాలిది భారత్. ఫేస్బుక్ లో పరిచయమైన పాక్ యువకుడి కోసం భారతీయ మహిళ ఆ దేశంలో అడుగుపెట్టింది. ఖైబర్ పఖ్తుంఖ్వాకు చేరుకొని తన ఫేస్బుక్ స్నేహితుడిని కలుసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ అల్వార్ జిల్లా భివాడికి చెందిన అంజు, అరవింద్ భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 4 ఏళ్ల కిందట అంజుకు ఫేస్బుక్ లో పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో పొరుగు దేశంలో ఉన్న ప్రియుడిని కలుసుకోవాలని భావించింది. అందుకు పక్కాగా ఏర్పాట్లు చేసుకుంది. పాక్ అధికారుల నుంచి అనుమతి పత్రాలు, వీసాను పొందింది. వాఘా సరిహద్దుల నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించింది. ఇస్లామాబాద్ కు చేరుకున్న అంజు అక్కడి నుంచి నస్రుల్లాను కలుసుకోవడానికి గురువారం వాయవ్య పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఉన్న అప్పర్దిర్ జిల్లాకు వెళ్ళింది. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియడంతో ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే వీసాతో పాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండడంతో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా తాను నస్రుల్లా 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని అంజు చెప్పడం గమనార్హం. తనకు వివాహం అయినప్పటికీ నస్రుల్లా కోసం వచ్చానని తెలిపింది. అతడు లేకుండా తాను బతకలేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఆమె వద్ద ఉన్న వీసాతో పాకిస్తాన్లో 30 రోజుల పాటు నిరభ్యంతరంగా ఉండొచ్చు. అయితే నస్రుల్లా కుటుంబం మాత్రం కేవలం పాకిస్తాన్ చూడడానికే భారత మహిళ వచ్చిందని, తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కాదని అన్నారు. పాక్ మీడియా మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్టు కథనాలు ప్రసారం చేస్తుంది. మరోవైపు సీమా హైదర్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన అంశంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దీనిపై విచారణ కొనసాగుతోందని, అరెస్టు చేసిన తర్వాత కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్జీ తెలిపారు.